హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఇంట్లో ఉదయాన్నే టిఫిన్ లంచ్కి వంటలు మొదలుపెట్టాను. ముందు స్టార్టింగే టీ పెట్టుకుని తాగితే ప్రశాంతంగా ఎంత పనైనా చేయొచ్చు. నేనైతే ఖచ్చితంగా టీ తాగందే ఏ పని చేయను. మా బావకి ఇచ్చేసి నేను కూడా టీ తాగేశాను. తర్వాత మోటర్ వేసి మంచినీళ్ళు కూడా వంటకి నీళ్ళు పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. అయినా ఈరోజు 2ంటికి లెగ్సాము. శంకుస్థాపన ఉందని చెప్పి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి ఆ పని చూసుకుని ఇంటికి వచ్చేటప్పటికి 4:30 అయ్యింది. 4:30 కానించి ఇంకెందుకులే కూర్చోవడమని చెప్పి పనులన్నీ మొదలు పెట్టుకున్నాను. పిల్లలకైతే టిఫిన్లు వేసేస్తున్నాను. ఇడ్లీ వేస్తున్నాను ఇవాళ. ఇడ్లీకి కాంబినేషన్ బొంబాయి చట్నీ. మా పిల్లలకి నాకైతే చాలా ఇష్టం, కానీ మా బావ కొంచెం తక్కువ తింటారు. మేమైతే ఖచ్చితంగా ఇడ్లీ ఉంటే బొంబాయి చట్నీ గుర్తొస్తుంది మాకైతే. నేనైతే చాలా సింపుల్గా బొంబాయి చట్నీ చేసుకుంటా. నాలాగా మీరు కూడా బొంబాయి చట్నీ ఎంతమందికి ఇష్టపడతారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇడ్లీలు అయితే మిగతాపిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. తర్వాత శనగపిండి బొంబాయి చట్నీకి శనగపిండి తీసుకుని 3 స్పూన్లు వేసుకుని దాంట్లో పసుపు ఉప్పు వేసి వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండల కింద ఉంటే మళ్ళీ బాగోదు, పోపులో వేసాక అవి ఉండల కింద ఉంటాయి. అందుకనే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మా బావకి పొద్దున్నే వేడి నీళ్ళు తాగుతారు. అందుకని వేడి నీళ్ళు కూడా కొద్దిగా గ్యాస్ మీద పెట్టి ఒక గ్లాసులో హనీ నిమ్మకాయ కూడా వేసి ఆ హాట్ వాటర్ వేసి ఇచ్చేసాను. ఇది తాగితే పొట్ట తగ్గుతుంది అని అంటారు. ఏమో నాకేమంతేం అనిపించదు. మీరు కూడా మీకు ఏమన్నా తెలుసా నిజంగానే దీనివల్ల పొట్ట ఏమన్నా తగ్గుద్దా? తనైతే తాగుతారు. కానీ దీనివల్ల మెయిన్ ప్లస్ ఏంటంటే ఒంట్లో కఫం కట్ట పట్టదు తేనె వల్ల. ఇచ్చేసాక చట్నీకి పచ్చిమిరపకాయలు అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. బొంబాయి చట్నీకి గ్యాస్ మీద నాకు చిన్న చిన్న దాకలు అంటే చాలా ఇష్టం. ఇలాంటివి నా దగ్గర 2-3 ఉంటాయి. ఇప్పుడు వాడకూడదు ఇవి అంటున్నారు, కానీ ఏమో నాకేం అలా ఏం అనిపించదు. నేనైతే ఖచ్చితంగా ఇవే వాడతాను. ఎప్పటి నుంచో వాడుతున్నారు కదా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం మారిపోతుందని నేనైతే ఇవే వాడతాను, ఎవరేమనుకున్నా సరే. ఆ చిన్ని దాకలో కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కూడా బరగ్గా పట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసుకుని బాగా ఎర్రగా వేయగాక వాటర్ కలుపుకున్నాం కదా ముందు శనగపిండి వాటర్, అది కూడా వేసేసుకోవాలి. అందులో వేసుకుని కొంచెం లైట్గా గడ్డి పడ్డ తర్వాత దింపేసుకుని దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. మీకు నిమ్మకాయ లేకపోతే ముందు శనగపిండి కలుపుకునేటప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు పులుపుకి కరెక్ట్గా. చట్నీ ఇంకా అయిపోయింది, పక్కకు పెట్టేసి ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. లోపల తీసి పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను. మా పిల్లోడైతే ఇంకా లేయలేదు, కానీ పిల్ల అయితే లేచింది. దానికి మా బావకి ఇద్దరికి టిఫిన్ పెట్టేసి, అయినా మా అమ్మాయి లేట్గా పడుకుంటుంది కానీ తొందరగా లేతుంది. ఎందుకో మరి దానికి అంత నిద్ర తక్కువ. అయినా పిల్లోడు ఉన్నాడంటే కరెక్ట్గా గంట కొట్టినట్టు నైట్ 8:30కి పడుకుంటాడు. పొద్దున్నే 7కి కరెక్ట్గా లేస్తాడు. ఎలా అయినా సరే మా పిల్లకి చాలా నిద్ర తక్కువ, అందుకే అది అంత బక్కగా ఉంటుంది. ఈ లోపల వీళ్ళిద్దరికి కూడా టిఫిన్ పెట్టేశాను. మా బావ బొంబాయి చట్నీ తక్కువ తినడం వలన ఇంట్లో కొత్తిమీర టమాటా పచ్చడి ఉంది, అది 2 వేసి తనకి ఇచ్చేసాను. ఈ లోపల మా అబ్బాయికి ఇడ్లీ హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టి, ఈరోజు కర్రీ వచ్చి సింపుల్గా టేస్ట్గా అందరికీ ఎంతో ఇష్టమైన కర్రీ గుత్తి వంకాయ. నేను ఇవాళ గుత్తి వంకాయ కర్రీ వండుతున్నాను. ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా సింపుల్గా పాతకాలంలో వండినట్టుగా వండుతున్నాను. ఎందుకంటే ఆ మసాలాలు తిని విరక్తి వచ్చి అసలు గుత్తి వంకాయ తినబుద్ధి అవ్వట్లే మాకు. అందుకని ఇలా ట్రై చేస్తున్నాను అన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, 2 లవంగ మొగ్గలు, అల్లం కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుని అన్నీ కలుపుకున్న తర్వాత వంకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. పురుగులు ఉన్నాయో లేవో చూసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నాను.
ఈ లోపల ఆయిల్ కూడా పెట్టుకుని ఓ పక్కన రైస్కి ఎసరు కూడా పెట్టేసుకున్నాను. దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని ముందు మిగిలిన మసాలా కూడా కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని మూత పెట్టుకున్నాను. ఒక క్షణం మగ్గాక అప్పుడు కొంచెం గరిటెతో తిప్పి మసాలా ఉన్న ప్లేట్లో కొంచెం వాటర్ వేసి కడిగి నీళ్ళు పోసాను. దగ్గరికంట ఉడికితే సరిపోద్ది. ఇంకంతే, గుత్తొంకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఆయిల్ పైకి తేలిందంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ మసాలా తిన్న అంత ఫ్లేవర్ లేకుండా గుత్తొంకాయ కూరలా తిన్నట్టే ఉంటుంది. నేనైతే అలా అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఈ లోపల పక్కన అన్నం కూడా ఉడికిపోతుంది. అన్నం కూడా వార్చేసి పక్కన పెట్టేశాను. నేనైతే అన్నం కుక్కర్లో పెట్టను. అన్నం ఖచ్చితంగా వారుస్తాను. ఎందుకంటే వేడి ఉండదని, కుక్కర్లో పెడితే వేడి అంటారు కదా, అందుకని నేనైతే అన్నం వార్చుకుంటాను. ఈ లోపల మా అమ్మాయికి జడ కూడా వేసేసి స్కూల్కి ఇది రెడీ అయింది. ఇంకా మా అబ్బాయి అయితే లేగలేదు. అయినా వాడెంత లేట్గా లేచినా, ఇది ఎంత ఫాస్ట్గా లేచినా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి రెడీగా పెడితే సరిపోద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.